నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. గూడూరు రెండో పట్టణం 28వ వార్డు ఎగువ వీరారెడ్డిపల్లి నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, బలపాలు, స్వీట్లు పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెండవ పట్టణ ఏఎస్ఐ ఝాన్సీ మరియు 28వ వార్డు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయెల్ కుమార్. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం గూడూరు పట్టణంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాదయాత్ర 9వ రోజు కార్యక్రమం గూడూరు రెండో పట్టణం 26వ వార్డు మాలవ్యనగర్ సెంటర్ నుంచి అశేష జన వాహినితో కొనసాగుతోంది. గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ 9వ రోజు గూడూరు రెండో పట్టణం 26వ వార్డు మాలవ్య నగర్ నందు ఇంటింటికి తిరుగుతూ ఇదేమి కర్మ కరపత్రాలను అందించి మాలవ్య నగర్ వినాయకుని గుడి సెంటర్ నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతుండగా ప్రజలు మాజీ ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానిస్తూ ఆయనను ఆదరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, మేము ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రజలందరూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని, ఒక్క ఛాన్స్ అని ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మేము మోసపోయామని వాపోతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి ఏం చేస్తే జగన్ అన్నే మా భవిష్యత్ అని స్టిక్కర్లు అంటిస్తారని, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం వైసీపీ పార్టీ కార్యక్రమం అనే దాంట్లో వాలంటీర్లు కానీ ప్రత్యక్షంగా పాల్గొంటే ఫోటోలు తీసి కోర్టుకిచ్చి చట్టపరమైన చర్యలు చేపడతామని, కావున వాలంటీర్లు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని హెచ్చరించారు. పేదల కోసం కట్టిన టిట్కో ఇళ్లకు రంగులేయడం తప్ప ఇంతవరకు లబ్ధిదారులకు అందించకుండా కాలయాపన చేస్తున్నారని, ఈ 3 ఏళ్లలో 7 సార్లు కరెంటు బిల్లు ఈ ప్రభుత్వం పెంచిందని, ఇప్పుడు మరలా 8వసారి పెంచిందని విమర్శించారు. ఆస్తి పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కొత్తగా చెత్త పన్ను విధిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతుకు భారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నిలబల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి బిల్లు చెంచరామయ్య, యూనిట్ ఇన్ఛార్జీలు తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, ఆవుల వెంకటేశ్వరరావు, బూత్ కన్వీనర్ ఇలత్తూరు పురుషోత్తం, పట్టణ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు, సీనియర్ నాయకులు పచ్చవ నరసింహులు నాయుడు, అబ్దుల్ రహీం, మాజీ కౌన్సిలర్లు వాటంపేటి శివకుమార్, ముమ్మడి వెంకటేశ్వరరావు, నేరెళ్ల వెంకటరత్నం, గాయం వెంకటరమణయ్య, తూపిలి ప్రకాశం, నాయకులు అల్లి హుసేన్, నర్సరాజు, కోడిపర్తి శ్రీధర్, జనార్దన్ రెడ్డి, తెలుగు యువత నాయకులు బత్తిన ప్రణీత్ యాదవ్, సందీప్, దయాకర్, అల్లం వెంకటసాయి, అరుణ్, తెలుగు మహిళా నాయకులు గుండాల లీలావతి, మట్టం శ్రావణి, సుబ్బమ్మ, గుండాల శ్రీదేవి, పోబాక లక్ష్మి, పరిమళం సాయమ్మ, ఎస్ఎస్ఎల్ నాయకులు ఏసుపాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, వేల్పుల రమేష్ కుమార్, పొండ్ల శివయ్య, కోవూరు మురళి, మోరా మురళి, బీసీ నాయకులు రాముల శివప్రసాద్ గౌడ్, బిల్లు చెంచుగోపాల్, నూనె వాసు, స్థానిక నాయకులు చంద్రమోహన్ రాజు, చక్రవర్తి, షాజహాన్, బాబు, టీఎస్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్, గౌతమ్, నజీర్, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయం కర్మ అనే కార్యక్రమం మీద ఈరోజు మాలవ్యనగర్లో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గూడూరు పట్టణంలో
ఒక 4 రోజుల నుంచి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేము చెప్తున్నాం, ఈరోజు ప్రజల డబ్బుతో వాలంటీర్లకు జీతాలు తీసుకుంటారు. మీరు సచివాలయం అనేది ప్రభుత్వ కార్యాలయం, మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంత హక్కు ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అతికిపిస్తే మాకు అభ్యంతరం లేదు, ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ దాంతోపాటు ఫ్యాన్ గుర్తులు కూడా మీరు అతికిపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎవరన్నా సరే వాలంటీర్లు ఈ యొక్క ప్రచార కార్యక్రమం పాల్గొంటే వాళ్ళకి ఫోటోలు తీసి వాళ్ళపైన కేసులు పెట్టి కోర్టుకి లాగేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. లేదంటే మేము కూడా మీ సచివాలయానికి వచ్చి కూర్చొని మేము కూడా మీరు ఏం చేస్తున్నారో అదే చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ వాలంటీర్ల విషయం కోర్టులో ఉంది, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది, అసలు ఈ వాలంటీర్లు ఎవరిని కూడా అడిగింది. అయినప్పటికీ ఇంకా వాలంటీర్ని ఈ విధంగా ప్రచారానికి వాడుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో మేము సెల్ఫీ ఛాలెంజ్లు కాదు, మామూలు ఛాలెంజ్ చేస్తున్నా. గూడూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక్క పైసా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయదని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ వార్డుకు వచ్చినా గూడూరులో ఆ గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే. ఏ గ్రామానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మీ యొక్క వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒక్క పని కూడా చేయని నేను తెలియజేస్తున్నా. మళ్ళీ చేకనే చంద్రబాబు నాయుడు గారిదంట ఫేక్ ఛాలెంజ్ అంట. అంటే కట్టించింది ఆ టిట్కోలు కట్టి చంద్రబాబు నాయుడుగా లేకపోతే మీరా? మేము కట్టించిన టిట్కోయిల ద్వారా మా నాయకుడు ఆ టిట్కోయిలు ఇంకా ప్రజలకి ఎందుకు దిగలేదా అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఆయన పూర్తి చేశాడంట. అంటే చంద్రబాబు నాయుడు సగంలో అయిపోయిందంట, ఈ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారంట. గూడూరులో తెలుసు అందరికి కూడా 5250 టిట్కో ఇళ్ళు కట్టించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి దక్కింది. అవి కూడా ఆ రోజే మేము ఇచ్చేసాం. ప్రతి ఒక్కరికి కూడా లాటరీ వేసి ఇల్లు కేటాయించాం. మీరు దాంట్లో కొంతమంది బైపాస్ చేసి కొందరికి ఇచ్చారు, చాలామందికి ఇవ్వకుండా మళ్ళీ మేమేదో కట్టించామని చెప్పి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ మీరు బలవంతంగా ఇళ్లపైన మీ యొక్క స్టిక్కర్లు అతికిపించినా ప్రజలు చెప్తున్నారయ్యా ఆయన అతికించడం ఏం కాదయ్యా, చంద్రబాబు నాయుడేనైనా మాలో ఉన్నాడు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం మా సంక్షేమ కార్యక్రమాలు మాకు తెలుసా అని చెప్పి మేము డోర్ డోర్ వెళ్ళినప్పుడు మాకు చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులారా అబద్ధం ప్రచారంతో మీరు ఎన్నింటికి వెళ్తున్నారు. కానీ మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ అవకాశం అయితే ప్రాణం పోయినా ప్రజలేరు, నలుగురికైతే ప్రజలు అవకాశం లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంకా అయిపోయింది, ఇంకా సంవత్సరం రోజులు మీ భోగతం. ఈ సంవత్సరం రోజుల్లో మీరేం చేసేది లేదు, పాడు లేదు. అయినప్పటికీ కొత్తగా అందరికి వాగ్దానాలు ఇస్తా మళ్ళీ దానికి వాలంటీర్లకి పైన ఇంకొక ఆఫీసర్లను వేసి తిప్పుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల డబ్బుతో, ప్రజలు కట్టే పన్నులతో ఈరోజు మీరు జీతాలు తీసుకుంటా మీరు ఒక పార్టీకి కొమ్ము కాయడం, ఒక పార్టీకి ప్రచారం చేయడం మంచి కార్యక్రమం కాదు. మీరు ఇలాగే చేస్తే మేము పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చామని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలతో అలంకరణ చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన జయంతి శుభాకాంక్షలు దేశ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, చదువు అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని గుర్తెరిగి సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించి ఎంతో మందిని ఉన్నత స్థానానికి ఎదిగేటట్లు చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారని, అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి నాయకుడు కాదని, దేశ ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి ఆయన నాయకుడని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేటట్లు చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పరిచారని, ఆయన ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను కొనసాగిస్తూ నేటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ
ఎస్సీ విద్య లాంటి పథకాలు ప్రారంభిస్తే, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పిస్తే నేటి ముఖ్యమంత్రి వాటన్నింటినీ తుంగలో తొక్కారని దళితుడైన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి ఇంటికి పార్సిల్ చేస్తే ఆయనకు జైలు నుండి వచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం పెద్దలు ఘన స్వాగతం పలికారని, కనుక ప్రజలందరూ ఎవరి ప్రభుత్వంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు అభ్యున్నతి చెందారో, క్షేమంగా ఉన్నారో గుర్తెరిగి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసరెడ్డి, కొండూరు వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచరామయ్య, తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, అబ్దుల్ రహీం, రవీంద్రారెడ్డి, మఠం శ్రావణి, గుండాల లీలావతి, తాళ్ల సుబ్బమ్మ, గుండాల శ్రీదేవి, సరస్వతమ్మ, సోమిశెట్టి చెంచరామయ్య, నటశేఖర్, యేసుపాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, కొంచెం మల్లికార్జున్, బత్తిన ప్రణీత్ యాదవ్, వేముల సునీల్, గాయం రమణయ్య, కోడిపర్తి శ్రీధర్, నరసరాజు, తూపిలి ప్రకాశం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీరణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి జయంత్యోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క జయంతిని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో జరుపుకోవడం నిజంగా గర్వకారణం. అట్లాగే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 125 అడుగుల ప్రపంచంలో అతిపెద్దైనటువంటి విగ్రహాన్ని ఈరోజు తెలంగాణలో పెడుతున్నటువంటి కేసీఆర్కి మనస్ఫూర్తిగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే కేసీఆర్ గారి కన్నా ముందుగా ఆలోచన వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ గారి యొక్క శృతివనంగా దాదాపు 25 ఎకరాల భూమిని తీసుకొని అక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పునాది వేసినటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉందంటే అప్పుడు పెద్దలు అన్న నందమూరి తారక రామారావు గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, అంబేద్కర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించాడని చెప్పడంలో గర్వంగా మేము చెప్తున్నాం. కేవలం అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మీదనే తెలుగుదేశం పార్టీని రాజు స్థాపించాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలాగే ముఖ్యంగా ఈరోజు కూడా అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దళితులను ఉద్ధరిస్తున్నాం అంటున్నారు, అవతల ఇంకో పార్టీ వాళ్ళు దళితులు ఉద్ధరిస్తామంటున్నారు. కానీ ఒకటి ఆలోచించాల, దళితులంటే పేదవాళ్ళని లెక్క. దళితులంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాదు, పేదోళ్ళ పైన ఈరోజు అరాచకాలు హత్యలు ఎక్కువైనాయా? గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కావచ్చు ఎక్కువైనాయా ఈ హత్యలు, ఈ యొక్క మానభంగాలు, దారుణాలను ఆలోచించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దళితుడిని స్పీకర్గా చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఒక దళితుడిని ఉపరాష్ట్రపతిగా చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఒక దళిత మహిళల్ని అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా చుట్టూరు అన్ని వర్గాలు ఉంటాయి. ఒక రెడ్డి కులం ఉన్నటువంటి నాయకుడు ఉంటాడు, ఒక ఎస్సీ కులం ఉంటాడు, అట్లాగే ఒక యాదవ కులం ఉంటాడు, ఒక రాజు కులం ఉంటాడు. ఈ యొక్క రాష్ట్రంలో అణగారిన కులాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు, వాళ్ళు కూడా పక్కన కూర్చున్నటువంటి కార్యక్రమం. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళని ఉద్ధరిస్తున్నాము, దళితులను ఉద్ధరిస్తున్నాము, దళితులకు నవయోగ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పార్టీ మీ పక్కన ఎప్పుడైనా సరే దళితుడిని కుర్చీ చేసి కూర్చోబెట్టిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు తిరుపతిలో మీటింగ్ పెడితే ఒక దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారికి సీటీకుండా మీరందరూ కాలు మీద కాలు వేసుకున్నటువంటి దృశ్యాలు కూడా పేపర్లు రాలేదని అడుగుతున్నాం. దళితులపైన అత్యాచారాలు పెరిగిపోయినాయని తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాలతో ఈ రాజ్యాంగాన్ని రాస్తే ఈరోజు ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని తెలియజేస్తున్నా. నిజంగా అంబేద్కర్ గారు బతికే ఉంటే మిమ్మల్ని చూసి ఇంకా ఆయనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని తూట్లకు పొడిచి ఈరోజు మీ సొంత రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క రాష్ట్రం నడిపిస్తున్నారంటే నిజంగా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు ఇజ్రాయెల్, మొట్టమొదట అంబేద్కర్ గారి యూనివర్సిటీని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు. దాని తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యని ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 సర్వీస్కి సపరేట్గా కోచింగ్ సెంటర్స్ పేదవాళ్ళకి పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నా.
మీరేం చేశారు? ఈరోజు దళితుల్ని ఊచకోతకు వస్తున్నారు, దళితులను చంపుతున్నారు, దళితుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు, దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. మీరు దళిత పక్షపాత, లేకపోతే మా బాబు గారు, మా నందమూరి తారక రామారావు గారు దళిత పక్షపాత? ఒకసారి తెలుసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఎమ్మెల్సీ అనంతబాబు గారిని సాక్షాత్తు డ్రైవర్ని చంపేసి పార్సిల్ చేసి కారులో ఇంటికి పంపిస్తే అతనికి విడుదలప్పుడు ప్రశాంతంగా పెద్ద ఊరేగింపుతో మీరు హంగామా చేసి అతన్ని ఇంకా మీరు గౌరవిస్తున్నారంటే అది మీ పార్టీలో నీచ సంస్కృతిని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి దళితులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంటే దళితులే కనిపించలేండి వైఎస్ఆర్సీపీలో. మామూలుగా కూడా ఎక్కడ కూడా వేదికలపైన కూడా మా వేదికలపైన గర్వంగా చెప్తున్నాం. ఈరోజు వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, జవహర్, అలాగే అనిత, ఎందుకని చెప్తున్నామంటే మన యనమల రామకృష్ణుడు, ఎంఎస్ రాజు ఈరోజు తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తుంది పేద కులాల వాళ్ళే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి మంచితనం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఏ పార్టీలో కూడా పేదవాళ్ళకి లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే సోదరుడు చెప్పాడు రహీం, ఇది ఏ రాష్ట్రానికో లేకపోతే ఎవరికో పండగ కాదు, ఇది భోగి కాదు, సంక్రాంతి కాదు, క్రిస్మస్ కాదు, ఇది భారతదేశ పండుగ. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పండుగ ఇది. ఎందువల్లంటే భారతదేశంలో యావత్తు ప్రజలకి పండుగ దినం. ఈరోజు మన కోసం ఒక మహానుభావుడు ఈ యొక్క నేలలో పుట్టినటువంటి రోజు. కాబట్టి ఆ మహానుభావుడు అందించిన ఫలాలు అందరం అనుభవిస్తున్నాం. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లింలే కాదు, అందరూ అగ్రవర్ణాలు కానీ అందరూ అనుభవిస్తున్నాం ఈరోజు. కాబట్టి ఎందుకంటే రాజ్యాంగమే అందరిది రాజ్యాంగం, ఇది అన్ని కులాలది అన్ని మతాలది రాజ్యాంగం. ఒక కులందో ఒక మతందో ఒక ఎస్టీదో బీసీది కాదు. కాబట్టి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఫలాల్ని అందరూ అనుభవిస్తున్నాం. కాబట్టి ఆయన ఈ యొక్క భారతదేశానికి దేవుడయ్యాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయినప్పటికీ ఈ భారతదేశంలో ఇంకా కూడా పేదవాడు ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. పేదవాడి విషయంలో అందరూ కూడా ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో ఎత్తుకున్నా ఆ డిపార్ట్మెంట్లో పేదవాడికి అన్యాయం జరుగుతూనే ఉంది. పేదవాడిని అణగదొక్కేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకనే పేదవాళ్ళంతా ఒకటి అవ్వాలి, పేదవాళ్ళంతా నడుము బిగియాలి. ఎవరైతే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరిపైన కూడా త్వరలో మీరు తిరుగుబాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. తిరుగుబాటు చేసే తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే పోరాడితే పోయేదేంది బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి శ్రీశ్రీ గారి నిదానంతో ఖచ్చితంగా పేదవాళ్ళందరూ కూడా, నాట్ కులం కాదు ఇక్కడ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కాదు, ఏ కులంలో ఉన్నటువంటి అందరూ పేదవాళ్ళు ఒకటైతే ఖచ్చితంగా పెత్తందారీ వ్యవస్థను రూపుమాపి పేదవాళ్ళ వ్యవస్థ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ ఏ విషయాలు ఆలోచించి రాజ్యాంగాన్ని రాశారో ఆ విధంగా రాజ్యాంగం రావాలంటే ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఓటుతో శాసించి ఏది మంచి ప్రభుత్వం ఏది చెడ్డ ప్రభుత్వం ఆలోచించి ఆ దిశగా అందరూ కూడా ఏకమై పైనుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఒక విలువ తేవాలంటే ఖచ్చితంగా అందరూ పోరాడక తప్పదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ 132వ అంబేద్కర్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనగారిన వర్గాల కోసం ఆయన రాజ్యాంగం రాసి అందరూ కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ మనం ఒక కులమో మతం అని కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రాసి ఆయన బాటలో అందరూ నడవడం కూడా జరిగింది. ఈ దురాచార చట్టాలు మహిళల కోసం కానీ దేవాలయాల్లో పోయేదానికి అడ్డగింతలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఉండగానే ఇవన్నీ కూడా పరిష్కారం చేసి అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నేత బాబా అంబేద్కర్ 132వ పుట్టినరోజు పండుగ మన పార్టీ ఆఫీసులో మన మాజీ శాసనసభ్యుల అధ్యక్షతన ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈరోజు మనమందరం బడుగు బలహీనులందరం ఈరోజు రాజకీయాల్లో రాణిస్తున్నా, మంచి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో రాణిస్తున్నా ఆ మహానుభావుడు ఆ రోజు రాసిన రాజ్యాంగం వల్లనే మనమంతా డెవలప్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంది. సానుభూతి పరులు సభ్యులు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈరోజు బాబా సాహెబ్ గారి జయంతిని జరుపుకోవడం చాలా పండగ లాంటిది. ఎందుకంటే ఇది మన అందరి పండగ, కుల మతాలకు అతీతంగా పండగ చేసుకునేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ పాటిస్తున్నారు. కాబట్టి
మనమందరం కూడా హ్యాపీగా సంతోషంగా మనం ఉండగలుగుతున్నాము. అట్టడుగు ప్రజలు దోపిడీకి గురవుతున్న సందర్భంలో వారి అభ్యున్నతికి భగవంతుడు భారత రాజ్యాంగ రూపకర్త రూపంలో భగవంతుడు పంపించినటువంటి దైవదూత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 18వ శతాబ్దంలో చదువుకోవడమే కష్టమైన రోజుల్లో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి కుల అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉన్న సమయంలో ఆయన ఎంతో కష్ట నష్టాలకి, సాధక బాధలకి ఓర్చి న్యాయశాస్త్ర వృత్తిని అభ్యసించి తద్వారా న్యాయవాదిగా, భారత స్వతంత్ర సమరయోధుడుగా, ఇంకా సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న యువత అందరూ ఈరోజు నివాళులర్పిస్తున్నారు. జయంతి సంఘీభావం తెలుపుతున్నారు. అందుకని అందరికీ అంబేద్కర్ గారి 132 జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం మా టీం తరఫున. జయంతి సందర్భంగా ఇక్కడ మన అన్న డాక్టర్ సునీల్ అన్న సారథ్యంలో ఇక్కడ ఇచ్చేసిన పార్టీ నాయకులైతేమి, కార్యకర్తలైన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ ఆశయాల్ని ఇంకా బలంగా తీసుకోవాలని రాజ్యాంగంలో సృష్టించబడిన అన్ని నెరవేరుస్తూ డాక్టర్ సునీల్కు అందరికీ నా నమస్కారం. 132వ జయంతి సందర్భంగా రాజ్యాంగాన్ని సృష్టించిన రాజ్యాంగ ధర్మకర్తకు అదేవిధంగా జరగాలని రాజ్యాంగం కోరుకుంటూ ఈరోజు మన పార్టీ ఆఫీస్ నందు మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకి ఇక్కడిగా మన నియోజకవర్గం ప్రజల తరపున ఘన నివాళులు అర్పిస్తూ భారత రాజ్యాంగాన్ని విభిన్న ప్రయోజనాలకు, ఆదర్శాలకు నిలయంగా భారత రాజ్యాంగాన్ని నలుమూలల విస్తరింపజేసి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, అంటరానితనాల నుంచి అతను అభిమానించే వ్యక్తిగా, ఫాదర్ ఆఫ్ ఇండియాగా అతను ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలు మనం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా, సామాజికంగా అందరికీ సమానంగా అందాలని, అందరూ కూడా స్వేచ్ఛాయుత జీవితం సాగించాలని ఆయన రాజ్యాంగాన్ని సృష్టించి మనందరికి కూడా స్వేచ్ఛా హక్కును కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి పుట్టుకు కూడా మన తల్లిదండ్రులు కారణమైతే మనం ఈరోజు ఈ స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నామంటే. ఈరోజు మన పార్టీ కార్యాలయంలో మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మనం అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ జయంతి 132వ జయంతి మన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ సార్ ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మనం శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కాబట్టి ఆయన రాజ్యాంగం అడుగుజాడల్లో నడిస్తే ఎంతో ప్రశాంతంగా మన భారతదేశం ఎంతో సుభిక్షంగా, సత్యశామలుగా, సంతోషంగా ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉండగలుగుతారని. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, నవభారత నిర్మాత అయినటువంటి డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా మన గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం అన్ని వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క 132వ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని మా గూడూరు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఇన్ఛార్జి వర్యులు, మా నాయకులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం మాకందరికీ సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి నిర్వహిస్తున్నటువంటి మా ప్రియ నాయకులు, అంబేద్కర్ వారసులు, మా నాయకులు అంటే సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి చాలా సేవలు చేశాడు. వాటిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజ్యాంగం రాసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని చాలా అద్భుతంగా రాశాడు ఆయన. ఈ ప్రజాస్వామ్యంలో
ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలనే ఒక అంశం మీద ఒక చర్చ జరిగింది. అప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, ఈ భారతదేశంలో గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మా పెద్దలు ప్రియతమ నాయకులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్న గారి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప వ్యక్తి. ఆయన కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు ప్రజలు, అన్ని కులాలు ఈ వేడుకలు జరుపుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా చిన్న విన్నపం అంటే ఆయన రాజ్యాంగ నిర్మాత కాబట్టి రాయడానికి ఆయన చదువు ద్వారానే, ఆయన మేధాశక్తి ద్వారానే సాధ్యం కాగలిగింది. ఆయన మేధాశక్తి ఒక్కరితో దేశాన్ని ఎంతోమంది చదువుకునే విధంగా మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆయన రచించిన రాజ్యాంగమే ఈరోజు ఎక్కడో ఉన్న నిరుపేదలు కూడా ఈరోజు మధ్యతరగతి పై స్థాయి కూడా, గొప్ప వాళ్ళ స్థాయి కూడా వచ్చిందంటే వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వల్లనే, అవి అందిపుచ్చుకోవడం వల్లనే జరిగింది, సాధ్యపడిందని తెలియజేస్తున్నాను. దేవుడు పేదవాళ్ళుగా పుట్టించాడు, ధనికులు ధనికుని పుట్టాడు. జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఈరోజు ఒక్కరు కూడా ఇటువంటి సైకో ముఖ్యమంత్రి యొక్క పరిపాలనలో ఒక్కరు కూడా బయట తిరిగే పరిస్థితి కాదు. మమ్మల్ని అయింటే ఆ టవర్ క్లాక్ పైన నుంచి కాలు కిందకి పెట్టి కిందకు దోసేసి ఉండేవాళ్ళు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కానీ లేకుంటే మేము ఈరోజు ఇటువంటి సైకో ముఖ్యమంత్రి పాలనలో బతికే పరిస్థితి లేదు. కనుక నిర్మించి యావత్ ప్రపంచంలోనే ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఈరోజు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారంటే మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు, కారణ జన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒక కులానికో మతానికో కాదు, యావత్ భారతదేశానికి భారతదేశం యొక్క దిశానిర్దేశానికి మార్గదర్శకుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే కొన్ని విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, కొన్ని విషయాలు మనకు బాధను కలిగిస్తాయి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఫలాలను మనం పొడిగిపుచ్చుకుంటూ ఈరోజు ఇక్కడ ఒక సునీల్ కుమార్ గారు, ఒక రహీము, చెంచురామయ్య గారు, చెంచురామయ్య శెట్టి గారు, అట్లాగా రకరకాల సామాజిక వర్గాలలో కలిసి బతకగలుగుతున్నాం, జీవనం సాగిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే అంబేద్కర్ ముఖ్యంగా మన వాళ్ళందరూ చెప్పినట్లు చదువు విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది, చదువు లేని వారి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని చెప్పి కేవలం ఆ పాయింట్ మీద ఆయన చిన్నప్పటి నుంచి స్కూల్లో చదివేటప్పటి నుంచి చుట్టుపక్కల సమాజంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్ ఆ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి ఈ 4 సంవత్సరాలు వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ, అట్లా కాకుండా మేమైతే మా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయినా, మేమైతే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తప్పకుండా పనిచేస్తామని గూడూరు ప్రజలందరికీ తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జనరల్గా ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే అందరూ కూడా ఆ పుట్టిన వ్యక్తికి మాత్రమే శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే ఎవరో కొందరు మహానుభావులకి ఆయన పుట్టి గతించినప్పటికీ ఆయన యొక్క జన్మదిన వేడుకలప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. అది కొంతమంది మహానుభావులు జరిగే అరుదైన గౌరవం. గూడూరు పట్టణం అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గూడూరు 1వ పట్టణం అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు, వృద్ధులకు పలసరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రహాస్, ఎంపీపీ వసంత్ కుమార్, నారాయణ, మనపాటి శ్రీనివాసులు, బూతాటి శ్రీనివాసులు, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. గత 23 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి జయంతిని బ్రహ్మాండంగా జరపడం ఆనవాయితీగా ఉంటుంది. అందుకని మేము కూడా ఎన్ని కార్యక్రమాలున్నా ముందు మా రాజా కార్యక్రమానికి వెళ్ళిన తర్వాతే మేము కూడా కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతూ వస్తుంది. అయితే చంద్రహాస్ అన్న ఈరోజు చాలా క్లుప్తంగా చెప్పినా కొన్ని చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందువల్లంటే మొట్టమొదట మన అంబేద్కరిజాన్ని మేము పిల్లకాయలు అందరం కూడా ఆయన డాక్టర్ ఫీల్డ్లో ఉన్నా కానీ మన అంబేద్కర్ విషయంలో ఎక్కడ కూడా ఏ డయాస్ మీద కూడా బ్రహ్మాండంగా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి డాక్టర్ చంద్రహాసన్కి ఉండేదని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజే ముఖ్యంగా మనందరం కూడా కేసీఆర్కి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే 125 అడుగులు ఎత్తినటువంటి మన దేవుడు, అంటే దళిత దేవుడు కాదు, ఈ భారతదేశానికి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మధ్యాహ్నం ఆయన ఆవిష్కరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ శృతి వనం పెట్టి ఆయన కూడా 125 విగ్రహాన్ని ఆ రోజు శంకుస్థాపన చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి అందరికీ కూడా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఈరోజు ఒక దళిత జాతికే పండుగ కాదు, యావత్ భారత జాతికి పెద్ద పండుగ. ఎందువల్లంటే ఒక మహానుభావుడు, ఒక యుగ పురుషుడు, ఒక ఆది పురుషుడు మన కోసం, మన ప్రజల కోసం ఈ యొక్క గడ్డపైన జన్మించినటువంటి రోజు కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా పండుగ దినంగా జరుపుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఆయన ఆ రోజు అస్పృశ్యత నివారణ కోసం చిన్నప్పటి నుండి అవమానాలు పడి దాన్ని రూపుమాపన ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం, తద్వారా చాలా వరకు ప్రయోజనాలు రావడం. ఈరోజు మనందరం కూడా ఈ విధంగా ఇక్కడ ఒక పెద్ద డయాస్ వేసుకొని ఈ డయాస్ మీద అందరూ బ్రహ్మాండంగా మంచి గొడ్లు వేసుకొని ఈరోజు మీ అందరూ కూడా మంచి గొడ్లు వేసుకొని ఈరోజు ఉన్నామంటే కేవలం ఆ దేవుడి యొక్క మహిమ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేమందరం కూడా అంబేద్కర్ గారి దయ వల్లే మేము చదువుకున్నాం, మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఆ మహానుభావుడు లేకపోతే మాకు రిజర్వేషన్ అనేటివి లేవు, మేము ఈ ఫీల్డ్కి కూడా వచ్చేవాళ్ళం కాదు, చదువుకునే పరిస్థితి ఉండేది కాదు ఆ మహానుభావుడు లేకపోతే. ఆయన దయ వల్లే మేమందరం ఇక్కడున్న వేదిక మీద అందరం కూడా చదువుకున్నామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. క్షమించాలి, నా మిత్రుడు నారాయణ పేరు మర్చిపోయినట్లుగా చెప్పినాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయికి తగ్గట్టు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. మనం అనుకోవచ్చు మన మంచి స్థాయిలో ఉన్నవాళ్ళే ఎవరికి అవమానాలు ఉండవని, ఎవరెవరి స్థాయిలో అవమానాలు ఉన్నాయి. ఎక్కడికి ఏ డిపార్ట్మెంట్ స్థాయిలో ఆ డిపార్ట్మెంట్లో మన వాళ్ళని, అంటే పేదవాళ్ళని బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందులో చెప్తానంటే ఈరోజు దళితుల్లో ఏదన్నా మంచి పని చేశామంటే అది ఇబ్బందికరమైన వాతావరణం. ఈరోజు ఈ డయాస్ మీద వచ్చి పక్కన కూర్చుదానికి కూడా భయపడుతున్నారు ఉద్యోగస్తులు. ఎందుకంటే ఏమైపోతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగి అంబేద్కర్ జయంతిని ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా బస్టాండ్లో అన్నదానంతో చేసే ఉద్యోగిని సస్పెన్షన్ చేశారు. కేవలం అది సునీల్ కుమార్తో ఉన్న ఉద్దేశంతోనే సస్పెండ్ చేశారు. ఇవన్నీ కూడా నిజంగా చూస్తుంటే కడుపు మండిపోద్ది. కానీ ఏం చేయలేమని అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళని కేవలం రాజకీయాలు అడ్డం పెట్టి ఆ దళితులపైన మీ ప్రతాపాలు చూపించొద్దని చెప్పి ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ గత 4 సంవత్సరాల్లో చనిపోయింది దళితులే. డాక్టర్ సుధాకర్ చంపేశారు. అట్లాగే మొన్న కడపలో అచ్చెన్న ఆయన చంపేశారు. అట్లాగే ఒక మహిళా డాక్టరు
పెదాలకు లిఫ్టిక్ వేసుకుంటే ఆమెని అవమానం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని చేశారు. అలాగే ఒక మహిళ వేరే వాళ్ళకి అప్పు ఉంటే వాళ్ళ భర్త పనికి పోయింటే అప్పు అడిగితే అప్పిలే అని చెప్పి ఆ యొక్క ట్రాక్టర్తో గుర్తించే కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఒక పేదింటి అమ్మాయి కొద్దిగా డబ్బున్న అబ్బాయిని ప్రేమిస్తే రాత్రిపూట ఆ ఇంటికి తాళాలు వేసి నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనందరం కూడా ఆలోచించాలా. అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాల కోసం కృషి చేయాలా. ఇలాంటివి లేకుండా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందని తెలియజేస్తూ అలాంటివి మానుకోవాలా. అది ఎవరన్నా కావచ్చు. అలాంటి విషయాల్లో దళితుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మాత్రం ఏ రాజకీయ పార్టీ చేయకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాను. ఏ పార్టీనే కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ సిద్ధాంతాలు మనందరం కూడా పాటించాలా. మన కోసం ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక కులానికో ఒక వర్గానికో అంటకట్టదని చెప్పి నేను అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే అంబేద్కర్ గారు మావాడు కాదు, మనవాడు, మనందరి వాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అంబేద్కర్ గారిని గౌరవించాల్సిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇందులో ఎంతమందిని కూర్చోబెట్టడం తమాషా విషయం కాదు. మేము కూడా మా పార్టీ మీటింగ్లో ఎంతమంది 5 నిమిషాలు కానీ ఎక్కువ వెళ్ళిపోతుంటారు. కానీ మా రాజా ఇంతమందిని ఈసారి చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ముఖ్యంగా యూత్ పిల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి మీ అందరికీ ఉంది. మాకెందుకులే రాజా కార్యక్రమం చేస్తున్నాడు, మందేమో ఈ పక్క ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోవడం కాదు. కార్యక్రమం చేస్తున్నాడు మన దేవుడు అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమం చేస్తున్నప్పుడు మనమేం ఆర్థికంగా ఆయనకు సహాయం చేయకపోయినా ఒక మోరల్ ధైర్యం మేమున్నాం మేమందరం ఉన్నాం, మనంతా ఒకటి అనేటువంటి మాట చెప్పేందుకు అందరం కూడా సహకరించాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ యూత్కి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా. అలాగే మా క్రాంతి ఇందాక ఒక పాట పాడాడు. ఆ పాట ఏంటంటే కంట్లో నీళ్ళు వచ్చాయన్నమాట. ఆయనే లేకపోతే మనం ఎవరం, ఆ మహానుభావుడే పుట్టకపోతే మనం ఎవరం అనే దాంట్లో క్రాంతి బ్రహ్మాండంగా పాడాడు. క్రాంతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. క్రాంతి ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ మహానుభావుడికి 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి రాజాకి అలాగే రాజా ఇద్దరు పాపలు ఎప్పుడు కూడా పండగ అంటే వీళ్ళకి ఇదే పండగ. నాకు తెలుసు వీళ్ళు సంక్రాంతి నాకు తెలియదు, కానీ ఈ పండగ మాత్రం బ్రహ్మాండంగా రాజా చేస్తాడు. అది అందరికి కూడా అది మన అందరం కూడా చేయాలి. అది ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి రోజు మనందరం కూడా కొత్త గుడ్లు వేసుకుంటే నిజంగా అది మనందరికి సంతోషంగా విషయం. ఈ యొక్క సంవత్సరం అంతా మీరు కొత్త గుడ్లు వేసిన ఆ రోజు వరకు ఒక చొక్క ఒక ప్యాంటు కొత్తగా కొనుక్కొని నెక్స్ట్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి అందరూ కూడా కొత్త గుడ్లు వేసుకొని కలకల్లాడుతూ ఇక్కడికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. మన దైవం అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా జై భీములు. ప్రతిసారి కూడా గత మన 23 సంవత్సరాల నుంచి కూడా ఈ వేదిక మీద అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అందరూ ఎంతో సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం మీద ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే కొద్దిమంది గురించి అయితే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ వెనక ఎంతోమంది కష్టపడ్డ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పకపోతే మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు కాబట్టి చెప్పలేరు. కాబట్టి ముఖ్యులు అంబేద్కర్ గారి విషయాలు చెప్తారు. అయితే వక్తలు కూడా నా చిన్న విన్నపం ఏంటంటే మాట్లాడేటప్పుడు చాలా క్లుప్తంగా తీసుకోవడం ఒక్కటైతే, రెండోది ఇక్కడికి మనం ఏ విధంగా అయితే అంబేద్కర్ అంటే అందరి వాడు మనం చెప్తామో ఇక్కడ దగ్గర దాపు అన్ని కులాల వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ అంబేద్కర్ జయంతికి. గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా వేరే వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది. డాక్టర్ అంబేద్కర్ గారిని కుల మతాలకు అతీతంగా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన్ని జ్ఞాపకం చేసే అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఎంతో మేలు చేసింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు శ్రమించి ఈ భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటిలో మంచిని బ్రిటన్ నుంచి, యుఎస్ నుంచి,
జపాన్ నుంచి, ఐర్లాండ్ నుంచి, అనేక కంట్రీస్ నుంచి ముఖ్యమైన భారతదేశానికి అనుగుణంగా ఏదైతే అంశాలు అవసరమో వాటన్ని క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కొంతమంది ఈరోజు వైట్ కాలర్లు వేసుకొని బజార్లో తిరుగుతా అందరికీ ఉన్నాము, అందరికీ భయపడకుండా తిరుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒకడైతే మన గూడూరు నియోజకవర్గంలో రెండో ఆయన సునీల్ కుమార్. ఇది వాస్తవం. ఇది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మన సోదరులందరికీ నేను చెప్పేది ఒకటే, మనకు ఒక నాయకుడు కావాలి, ఒక వ్యక్తి కావాలి, మన కోసం పోరాడేటువంటి ఒక సోదరుడు కావాలి. ఆ సోదరుడు సునీల్ని రాబోయే రోజుల్లో మన నాయకుడుగా మనం ఎంచుకొని ఆయన ఆశీర్వదించాలని అందరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ అనేటువంటి లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన నుంచి ఏం కోరారు, మన నుంచి ఏమి కోరారు అని అంటే దానికి మనం చేయవలసిన పని ఏంటంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద అంబేద్కరిజం. మనం దేన్ని ప్రాక్టీస్ చేయాలంటే అంబేద్కరిజాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా? భారత రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు మతం పేరుతోనూ, కులం పేరుతోనూ, మరో పేరుతోనూ వివక్షతకు గురైనటువంటి మానవులు, తోటి మానవుల చేత అగౌరవపరిచేటువంటి పరిస్థితిని గమనించారు. అందరిలోనూ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని తీసుకొచ్చి మానవాళిని గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలన్నటువంటి పదంలో ఆ మహానుభావుడు 1919 నుండి 1956 సంవత్సరం వరకు నిరంతర పోరాటం చేసి మానవుల జీవితాన్ని, ముఖ్యంగా సఫలవుతున్నటువంటి మన జీవితాన్ని బాగు చేయాలన్నటువంటి క్రమంలో వారు నిరంతరము ఎన్నెన్నో చేశారు. అందుకే మనం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలంటే మనం చదివాలి అంబేద్కర్ గారి దినచర్య పుస్తకాన్ని. సాల్వేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం నూతన విధానంతో తీసుకొచ్చి ప్రాబ్లం సాల్వేషన్ త్రూ ద అంబేద్కరిజం అండ్ అంబేద్కర్ వ్యూస్ అండ్ అంబేద్కర్ కాన్స్టిట్యున్సీ ప్రకారం పోతే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ప్రాబ్లం అప్రోచ్కి, ప్రాబ్లం సాల్వేషన్కి మనం ఉపయోగించుకోవాల్సింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నటువంటి విషయాన్ని మనం ఆయన రాసినటువంటి అద్భుతమైన పుస్తకాల్లో ఎన్హాలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, కుల నిర్మూలన. కులం అన్నది ఒక బోగస్, కులం అన్నది ఒక భావన, కృత్రిమ భావన. ఈ కులానికి అసలు మూల కారణం కొన్ని మతం. ఆ మూలాల్లోకెళ్ళి కుల నిర్మూలన సాధించి మనుషులంతా ఒక్కటే అని నిరూపించవలసినటువంటి ఆవశ్యకత ప్రతి కున్న మనందర మానవుల పైన ఉన్నది. అందుకే ఆయన ఇంకేం కోరుకున్నారు? రాజ్యాధికారం. ఇదిగో ఇలాంటి నాయకులు, ఇలాంటి ఉత్సాహవంతులు, ధైర్యంగా మన కోసం పోరాడే ఇలాంటి వారు అంబేద్కరిజాన్ని వారు హోదాలోకి వస్తే ఆ యొక్క ఆలోచనల్ని ప్రవేశపెట్టి పేద ప్రజలందరికీ ధైర్యంగా సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులు మనం ఎన్నుకోవాలి. అందుకే రాజ్యాధికారం వైపుగా డాక్టర్ అంబేద్కర్ గారు ఆలోచించమని చెప్పారు. ఏ చీకటి
జనాల మనస్థితి గతులు మారక కల్లడిల్లు గద సకల జనం బ్రతుకు అమరకుల విషకౌగిటబడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోతే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును కను వెలుదైరాకుంటే. గూడూరు రెండో పట్టణం వీరారెడ్డిపల్లి అంబేద్కర్ బొమ్మ సెంటర్ నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అంగన్వాడీ విద్యార్థులకు పలకలు బల్పాలు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా గూడూరు వీరారెడ్డిపల్లి నందు నేషనల్ హ్యూమన్స్ రైట్స్ ఆఫ్ ఇండియా గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ విద్యార్థులకు పలకలు బలపాలు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రెండో పట్టణ ఏఎస్ఐ ఝాన్సీ, అవార్డు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు రఘులు మాట్లాడుతూ అంబేద్కర్ చదువు వల్లనే సమాజంలో అట్టడుగుగా ఉన్న బలుగు బలహీన వర్గాల వారు అభ్యున్నతి చెంది మంచి స్థాయికి వస్తారని గుర్తించి చదువు అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని, చదువు వల్లనే మన జీవితాలలో వెలుగులు వస్తాయని, చిన్న వయసు నుంచే పోరాడాలని భారత రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో పెద్దపీట వేశారని, కావున ఆయన ఆశయాన్ని ఆకాంక్షను మీరంతా గుర్తెరిగి చిన్న వయసు నుంచి కష్టపడి చదువుకొని మంచి స్థాయికి రావాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ గూడూరు ప్రెసిడెంట్ మగ్గం రాజేష్, సెక్రటరీ ఒప్పతొట్టి వెంకటయ్య, మాచల్ల సురేష్, అంగన్వాడీ వర్కర్సు రేవతి, నారాయణమ్మ, అంగన్వాడీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం మరియు సిపిఐ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ గూడూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి సిపిఎం మరియు సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరీ పాదయాత్రను ప్రారంభించారు. సిపిఐ జిల్లా నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, దీనికి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలియజేస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార భేరీ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, మణి, శివకుమార్, కాళేశ, బివి రమణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నారు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అన్ని రంగాల ప్రజానికాన్ని ఇబ్బంది పడే పరిస్థితుల్లో పాలకులు ఎవరుస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ సిపిఎం సిపిఐ 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పాదయాత్ర చేపట్టి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల జనాలు ఏ పద్ధతిలో ఇబ్బందులతో ఉన్నారనేది ప్రజలకు తెలుసుకోవాలనే ఆలోచనతోనే సిపిఎం సిపిఐ పాదయాత్ర పడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దక్కి అన్ని ప్రభుత్వ రంగాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఇవాళ ఇచ్చలవిడిగా ప్రజాధనాన్ని అంతా కూడా దోపిడీ చేసే పద్ధతిలో కేంద్రం రాష్ట్రం వ్యవహరిస్తున్నది. దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సిపిఎం నాయకత్వం కూడా దేశవ్యాప్తంగా కూడా పాదయాత్ర చేపడుతున్నాం. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో కూడా ఇవాళ పాదయాత్ర చేపడుతూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్కి నివాళులు అర్పిస్తూ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసి ఒక లౌకికవాదానికి ప్రతీకగా ఈ దేశం నడవాలని చెప్పి కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ విధానాల్ని సమర్థిస్తున్నటువంటి వైసీపీ వైఖరులు వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా తను చాలా బాధలు పడి స్కూల్లో బయట కూర్చునేవాడు, తలుపు దగ్గర కూర్చునేవాడు. అందరూ లోపల కూర్చుంటే నీళ్లు తాగాలంటే కూడా ఆ విద్యార్థులు గ్లాసులో పోస్తే అగ్రకులాల విద్యార్థులు తాగేవాడు. ఒకసారి
టీచరు ఒక ప్రాబ్లం చేయమంటే ఎవరు ముందుకు రాలా. ఆ సమయంలో అంబేద్కర్ లేచి నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని బ్లాక్ బోర్డు దగ్గరకు వచ్చాడు. వస్తే ఆ వెనక వచ్చేసి ఆ టిఫిన్లు అందే పిల్లల టిఫిన్ బాక్సులన్నీ భోజనం టిఫిన్ బాక్స్ పాటుపడిన వ్యక్తి, ఈ యొక్క దేశం కోసం ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. నేను నా దేశం ఈ రెండిట్లో ఏది మీకు ముఖ్యం అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడిగితే నా దేశమే ముఖ్యమని చెప్పినటువంటి గొప్ప మహానేత, గొప్ప వ్యక్తి, గొప్ప రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటే ఈ యొక్క దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశము, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అనేక మహనీయునికి ఘన నివాళులు అర్పించడం చేశాము. 1891 ఏప్రిల్ 14వ తేదీన శాక్వాల్ భీమ్బాయి దంపతులకి 14వ సంతానంగా జన్మించిన ఆయన అనేక ఉద్యమ పోరాటాలు చేస్తూ కులమత భేదాలు లేనటువంటి సమాజం కోసము బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాలతో ముందుకు సాగాడు. ఆయన చిన్నతనంలో అంటరానితనం, అస్పృశ్యతలను ఎదుర్కొంటూ ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన ముందుకు సాగారు. ఆయన ఈ తరుణంలో రాజకీయంగా కూడా అసమానతలు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, ఆ మహనీయుడు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ద్వారా ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించాలని, అందరూ బాగా చదువుకొని ఎదగాలని, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని అన్నారు. ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన, ఎటువంటి పదవులు ఆశించకుండా సమాజ అభివృద్ధి ధ్యేయంగా ఆయన సేవలు అందించారని, ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అంబేద్కర్ జయంతి దేశ ప్రజలకు పండుగ రోజని అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిని విజయ్ కుమార్, రమణయ్య, అజీం, నర్సయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ దయతో కరుణతో వారికి స్కాలర్షిప్ ఇవ్వలా. ఆ రోజుల్లో స్కాలర్షిప్ విదేశాలకు ఉండడానికి 11 పౌండ్ స్టెర్లింగ్స్ నెలకిస్తే అందులో వీరు మెరిట్లో రావడం అన్నది కూడా చాలామంది తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు. ఆ తరువాత ఏ రోజు కూడా కాంగ్రెస్ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు, అంటే స్వతంత్రంలో ఉన్నప్పుడు కూడా వారే స్వతంత్ర పోరాటం ముందుకు తీసుకువెళ్ళారు. ఏ రోజు కూడా తల వంచలా. అదేవిధంగా బ్రిటిషర్స్ కూడా ఏ రోజు తల వంచలా. సామాజిక అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ అభివృద్ధికి తోడ్పడి భారతదేశంలో అనేక విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలవైన భారతదేశంలో ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల్ని చదివి భారతదేశానికి ఒక సమగ్రమైన రాజ్యాంగాన్ని నిర్మించడానికి, రాయడానికి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచంలో ఉన్న పాలించుకోలేరు, వారికి రాజ్యాంగం రాసుకునే అంత పరిజ్ఞానం లేదు అనేసి బ్రిటిష్ వాళ్ళు ఆలోచించినప్పుడు, ఆ బ్రిటిష్ వాళ్ళు భారతదేశ ప్రజలు అనేక విద్యావేత్తలు ఆలోచించినప్పుడు భారతదేశ రాజ్యాంగాన్ని రచించడానికి విదేశాల నుంచి ఎవరు అవసరం లేదు, అత్యంత మేధో సంపత్తి కలిగిన, అత్యంత ప్రతిభావంతుడైన అంబేద్కరే మన దేశంలో ఉన్నారు. అటువంటి ఒక కామన్ మ్యాన్ సమాజంలో ఉండే కుల వివక్ష లేకుంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ ఆయన ఎదుర్కొన్నట్టు కొన్ని సుమారు 130 సంవత్సరాల కిందట భారత్ ఏ విధంగా ఒక కుల వ్యవస్థలో పరిణామం వెళ్తుందో అటువంటి సమస్యల్ని ఆయన ఎదుర్కొని ఒక శక్తిగా ఎదిగి ఈరోజు భారత్ను ఒక ధ్రువతారగా ప్రపంచంలో నిలబెట్టాడంటే ఆ మహానుభావుడికి ఈరోజు ప్రపంచమంతా ఆయన మార్గంగా వెళ్ళాలనేది ఇది. ప్రపంచంలో ఉండే అత్యంత శక్తివంతమైన లైబ్రరీలో ప్రతి బుక్ చదివాడంటే విద్య యొక్క గొప్పతనం ఆ రోజే ఆయన తెలుసుకొని ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తిలో అంబేద్కర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్క సిస్టంలో ఉన్నాడు. ఒక దగ్గర చట్టం ఫాలో అవుతుందంటే అక్కడ అంబేద్కర్ గారు ఉన్నట్టు. ఒక పేదవాడు శక్తివంతంగా బతకాలంటే అక్కడ అంబేద్కర్ గారు ఉన్నట్టు. అంబేద్కర్ గారు ఎన్నటికీ ఆయన చనిపోయిననే ఇష్యూనే లేనే లేదు. ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నారు.
గూడూరు రైల్వే ఉద్యోగులు ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ కార్యాలయంలో నూతన లైబ్రరీని ప్రారంభించడం జరిగిందని ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ రైల్వే ఎంప్లాయీస్ సికింద్రాబాద్ జోన్ సెక్రటరీ పాపారావు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ సికింద్రాబాద్ జోన్ సెక్రటరీ పాపారావు, స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మరియు ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆధునీకరించిన ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. యూనియన్ జోన్ సెక్రటరీ పాపారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ద్వారా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ఫలాలను నేడు దేశ ప్రజలందరూ అనుభవిస్తున్నారని, ఆ మహనీయుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చారని, వాటిని తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపికృష్ణ, నాగరాజు, నాగేశ్వరరావు ఉద్యోగులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సికింద్రాబాద్ జోన్ ఈరోజు గూడూరు బ్రాంచ్లో 132వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ గూడూరు బ్రాంచ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీస్ సంఘ్ కానీ యూనియన్ కానీ ఎస్సీ/ఎస్టీ అందరితో కలిసిమెలిసి ఈ అంబేద్కర్ జయంతి అనేది ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిందిగా ఘనంగా యూనిటీగా జరపడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు గూడూరు బ్రాంచ్ ఆఫీస్లో డాక్టర్ గారు మన లైబ్రరీని, గ్రంథాలయాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఇంకా పెరగాలని, ప్రతి చోట కూడా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం. మొట్టమొదటిసారిగా విజయవాడ డివిజన్లో గూడూరు బ్రాంచ్లోనే మొదలు పెడతాం జరిగింది. చాలా సంతోషం. విజయవాడ డివిజన్లోనే ఈరోజు గూడూరులో రెన్యులేషన్ వర్క్ జరిగి మేము మా యొక్క ఎస్సీ/ఎస్టీ ఆఫీస్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. మేము రాబోయే రోజుల్లో ఇంకా మా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అందరికీ మేము భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా ఎంప్లాయీస్కి కూడా అండగా ఉంటామని చెప్తున్నాం. ఈ సెక్రటరీ, గూడూరు బ్రాంచ్ సెక్రటరీ ఒక గోపికృష్ణ ఆదర్శమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నాడు. అతనికి మా గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సూపర్వైజర్ అయితేనేమి, ఎంప్లాయీ అయితేనేమి అతనికి సపోర్ట్గా ఉంటాం. అదేవిధంగా సంఘ అయితేనేమి, మజ్దూరుని అయితేనేమి, కులాలకు మతాలకు అతీతంగా మాకు సహకారాలు అందిస్తున్నారు. ఇదేమైనటువంటి ప్రోత్సాహం మాకుంటే రాబోయే రోజుల్లో మేము ఒక బలమైన శక్తిగా మేము ఎదుగుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గురించి చదవాలని చెప్పేసి, అంబేద్కర్ గురించి తెలుసుకొని, అంబేద్కర్ ఒక ఎస్సీ/ఎస్టీకే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి. అవి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురంలో ఉన్న విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఈఈ ఇస్మాయిల్ అహ్మద్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి ఉద్యోగులకు పంచిపెట్టారు. ఈఈ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులతో ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదగారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించి ఆ మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా గూడూరు గోగినేనిపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయాలందు అంబేద్కర్ విగ్రహానికి పూలాభిషేకం చేసి, ఇక్కడ బయట ఉన్న ఈ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి ఈరోజు ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలని, ఆయన మనకు అందించిన కానుకల్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ మన వాళ్ళు ఒక వాక్యం రాసి ఉండారు. మనం పుట్టించడానికి తల్లిదండ్రులు కారణమైన, మనం ఈ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న దానికి మాత్రం అంబేద్కరే కారణం అని చెప్పని రాయటం జరిగింది. అది చాలా గొప్ప నినాదంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చి వాళ్ళ జీవనం స్వతంత్రంగా వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని వైరుధ్యాలున్నా, ఎన్ని మాటలు మాట్లాడినా
ఎన్ని బాటలు తీసుకున్నా అంబేద్కర్ గారి సృష్టి అయిన భారత రాజ్యాంగానికి తిరుగులేదు. ఈ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరూ అనుసరించి తీరాల్సిందే, ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నారు. అనుసరించేంత వరకు భారతదేశానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. భారత రాజ్యాంగమే భారతీయులందరినీ రక్షిస్తుందనివే నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఆయన జన్మించిన 32 సంవత్సరాలైనప్పటికీ కూడా ఆయన ఇంతవరకు మనం పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన్ని స్మరించుకుంటున్నామంటే ఆయన ఎటువంటి గొప్పతనం. ఈ యొక్క విద్యుత్ కార్మికులు ఒక ఐక్యతతో ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవాలని మేమందరం ఇక్కడ చేరి ఉంటున్నాం. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక రచయిత, ఒక ఆర్థికవేత్త, ఒక న్యాయ నిపుణుడు, అలానే కాకుండా శాస్త్రవేత్త పండితుడు, మహాభాష కోవిదుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, అలాగే ఆయన గొప్ప ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఉండడం అనేది ప్రపంచంలో బహుశా ఎవరూ లేరు. కాబట్టి ఆయన జీవితాన్ని అంటరానితనం, సమాజంలో ఉన్నటువంటి అసమానతలకి ఆయన నిర్మూలించేదానికి ఆయన జీవితాంతం కూడా ఆయన దారపోసాడు, ఆ జీవితాన్ని అంతా కూడా. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన స్వభావంగా అనుభవించాడు. ఆయన మహర్ కులానికి, ఆయన అంటరాని కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చదువు విషయంలో, ఆయన ఎదుగుదల విషయంలో ఆయన స్వయంగా అనుభవించాడు ఆ యొక్క అస్పృశ్యతని. అక్కడి నుంచే ఆయన కంకణం కట్టుకున్నాడు, ఈ సమాజాన్ని, ఈ అస్పృశ్యతను నిర్మూలించాలా, అందరూ కూడా సమాజంలో అన్ని హక్కులు కలిగి ఉండాలా, అసమానతలు నిర్మూలన చేయాలనేటువంటి కంకణం కట్టుకొని ఆ రోజు నుంచే తన విజ్ఞానము చేత, జ్ఞానము చేత ఈ యొక్క హక్కులు 10 మందికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఎందుకంటే మనం ఈరోజు ఇందాక గౌరవ డి గారు చెప్పినట్టు మన పుట్టుకు కారణము మన తల్లిదండ్రులు అయితే, మనం ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించేదానికి స్వేచ్ఛ హక్కు కల్పించడానికి ప్రధాన కారకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంట్లో ప్రగాఢమైనది మేమంతా కూడా నమ్ముతున్నాము. ఎందుకంటే ఒకసారి మన చరిత్ర చూసుకుంటే, చరిత్రలో ఇందాక మన గౌరవ ఏ గారు చెప్పినట్టు ఎక్కడో అంటరాని కులంలో పుట్టి అక్కడున్న సమస్యలు పాత రోజుల్లో ఎలా ఉండేదంతా మనకు చరిత్ర ఒకసారి చెప్తుంది. దాంట్లోంచి ఈరోజు ఇంత మనం మన దేశంలో ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష ఇది. నేను కూడా గర్వంగా చెప్పేది ఏంటంటే, నాకు ఈరోజు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నానంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ ఆయన ఇచ్చిన భిక్ష అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖ అందించే సేవలు మరవలేనివని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను ఎమ్మెల్యే వరప్రసాద్, ఆర్డీఓ కిరణ్ కుమార్, కమిషనర్ సాయినాథ్ ప్రారంభించారు. అగ్నిమాపక యంత్రాలను పరిశీలించారు. వాటి పనితీరును సిబ్బంది తెలియజేశారు. అగ్ని ప్రమాద జాగ్రత్తలపై కరపత్రాలను విడుదల చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక శాఖ ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. కరపత్రాలను వాలంటీర్ల ద్వారా ప్రజలందరికీ అందించాలని సూచించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా నివాసాల్లో గ్యాస్ సిలిండర్లు లీకేజీ, షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతూ ఉంటాయని, అటువంటి విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదాలు, భారీ వరదల సమయంలో అగ్నిమాపక శాఖ అందించే సేవలు మర్చిపోలేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి రమణయ్య, నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, భాస్కర్ గౌడ్, నర్సయ్య, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. చివరికి ప్రాణానికి కూడా భయపడుకోకుండా ఎన్నో సేవలు చేస్తారు. ఆర్డీఓగా తెలియజేస్తూ వారి అనుభవంలో ఈ విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఫ్లడ్స్లో, వరదల్లో ఎంతో గొప్ప సేవ చేశారని చెప్పడం వాళ్ళు ప్రశంసనీయం. ఆ తర్వాత నా అనుభవంలో కూడా ఇక్కడ 15లో వచ్చినప్పుడు నేను ఎంపీగా ఉన్నా. అప్పుడు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటలు, వాకాడులు, చిన్నమూలు, పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ ప్రమాదాల్లో ఒకనొక ప్రమాదం అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదాలన్నిటివి ఒక ఫైర్ ద్వారా రావచ్చు, లేకపోతే ఒక ప్రమాదకరమైన రసాయనాల వల్ల కావచ్చు, ప్రమాదకరమైన వాయువుల వల్ల కావచ్చు, మనకు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
మనకు 1944లో ఒక షిప్లో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అమరవీరులైన సందర్భంగా మనము అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకుంటూ అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, వాటిని నివారించడానికి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి మన వారోత్సవాలను జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ వంటింట్లో గ్యాస్ సిలిండర్లు ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ప్రమాదాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హోటళ్ళలో కానీ లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్లో కానీ ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల జరగచ్చు, సిలిండర్ల వల్ల జరగచ్చు, ప్రమాదకరమైన రసాయనాల వల్ల జరగచ్చు, ప్రమాదకరమైన వాయువుల వల్ల జరగచ్చు. వీటినన్నింటినీ కూడా వచ్చిన తర్వాత ఆ అగ్ని ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారనుకుంటే వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు సుమారు స్వాతంత్రం రాకముందు 1944లో జరిగిన విధ్వంసకాండలో సుమారు 66 మంది ఫైర్ సిబ్బంది మరణించడం జరిగింది. సుమారు 300 పబ్లిక్ మరణించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ జ్ఞాపకార్థం వారం రోజులు వారోత్సవాలు చేయించుకోవడం. సో ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం, ఏదైనా సిలిండర్ లీకేజ్ కానీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ జరిగినప్పుడు ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయించుకోవడం. ఫైర్ సిబ్బంది 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటారు. సో జనాల్లో దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఫైర్ సిబ్బంది చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ముఖ్యంగా ఏదైనా ఇప్పుడు మ్యాక్సిమం సమ్మరే కాబట్టి ఎక్కడైనా ప్రజలు మన ఆ ఇంట్లో ఉండే 2 బాంబ్స్ లాంటివి, అంటే దాదాపు దాంట్లో 14.2 కిలోల గ్యాస్ ఉంటుంది. కానీ అది ఈ ఎక్స్పాన్షన్ 1x15% ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ రేషియో గాలి, అవును సార్, ఆ రేషియోతో ఎక్స్పాన్షన్ అంటే గ్యాస్ లీక్ అయితే ఒక రూమ్ అంతా వ్యాపించబడుతుంది. ఒకవేళ దాన్ని మనం వాసన వస్తుంది సార్, ఇప్పుడు అంటే వాసనకు అనేది ఒక మెర్కాప్టన్ అనే వాసన కోసం కలుపుతారు రసాయనం. ఆ వాసన వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ లైట్లు అలానే ఉండాలా, ఆఫ్ కూడా చేయకూడదు, ఆన్ చేయకూడదు, రెండూ చేయకూడదు. అది వెలుగుతున్నట్లా, ఆగిపోతే ఆగిపోయినట్లే ఉండాలి. డోర్స్ హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 28వ వార్డు ఎగువ వీరారెడ్డిపల్లి నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, బలిపాలు, స్వీట్లు పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న 2వ పట్టణ ఏఎస్ఐ ఝాన్సీ మరియు 28వ వార్డు మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇజ్రాయెల్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.